హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ మంచూరియా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా పన్నీర్ తీసుకొని వాటికి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వేసుకొని వాటిని కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, సరిపడనంత ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకుందాము. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేయండి. లేదు అంటే ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. పన్నీర్ ఏంటంటే చాలా తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి చూసుకొని ఫ్రై చేయండి. నేను ఎయిర్ ఫ్రైయర్లో పన్నీర్ని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను చూడండి. ఫ్రైస్ మోడ్ ఆన్ చేసి ఫ్రీ హీట్లో పెట్టాలి. ఫ్రీ హీట్లో పెట్టిన తర్వాత ఒక ట్రే తీసుకొని అందులో ఒక బటర్ పేపర్ వేయాలి. బటర్ పేపర్ వేసిన తర్వాత పన్నీర్ ముక్కలు అందులో సెట్ చేసి పెట్టుకొని కొంత ఆయిల్ని స్ప్రింకిల్ చేయాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. జస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ని స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీరు చాలా తొందరగా ఫ్రై అవుతుంది. జస్ట్ 4 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. సో 4-5 మినిట్స్ సరిపోతుంది. ఈ 4-5 నిమిషాల తర్వాత పన్నీర్ని చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎల్లిపాయ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత టమాటా, క్యాప్సికమ్ అండ్ కొంచెం క్యూబ్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఈ మూడింటిని వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. వీటికి సరిపడ కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కలలో వేసుకున్నాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ వీటికి వేసుకుంటే సరిపోతుంది. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి. మన దగ్గర కార్న్‌ఫ్లోర్ కొంచెం వాటర్లో కలిపి అలా కార్న్‌ఫ్లోర్ వాటరు కొంచెము యాడ్ చేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వాటిని మిక్స్ చేసి మన దగ్గర సోయా సాస్ ఉంటుంది కదా, సోయా సాస్ కొంచెం యాడ్ చేయాలి. కొంచెం సోయా సాస్ వేసిన తర్వాత కొంచెం మన దగ్గర టమాటా కెచప్ ఉంటుంది కదా, మీరు ఇంట్లో చేసుకుంది వేయండి. లేదు అంటే ఆర్గానిక్ ఉంటే ఆర్గానిక్ వేయండి. నేను టమాటా కెచప్ అండ్ చిల్లీ కెచప్ 2 వేసేసి సోయా సాస్ వేసేసి బాగా మిక్స్ చేశాను. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మీకు కొంచెం కారం కావాలి అనుకుంటే కొంచెం పెప్పర్ని కూడా యాడ్ చేసుకోండి. అవసరం లేదు అనుకుంటే మనం ఆల్రెడీ పన్నీర్లో కారం వేసాం కాబట్టి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని కలిపేయండి. జస్ట్ పన్నీర్ ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి జస్ట్ 1 or 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయండి. దట్స్ ఇట్, అయిపోయింది. ఎంతో ఈజీ టేస్టీ పన్నీర్ మంచూరియా రెడీ.